వెల్కమ్ బ్యాక్ టు మూవీ డెన్ తెలుగు. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, ఎందుకంటే మనం 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. సో ఈ రోజు చెన్నైలో పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఏదో కిస్ కిస్ బుస్ బుస్ అని ఒకటి రిలీజ్ అయింది, చూశాను. అది ఈ సాంగ్ గురించి చాలా మంది అయితే ఎగరగా వెయిట్ చేశారు, కానీ నేనైతే ఈ సాంగ్ కోసం అసలు వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఈ సాంగ్ ఆల్రెడీ ఎలా ఉండబోతుందో నాకైతే ఒక ఐడియా ఉంది. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సాంగ్ కూడా నా అంచనాలు తక్కువ నన్ను డిసప్పాయింట్ చేయకుండా సక్సెస్ఫుల్ గా డిసప్పాయింట్ చేసింది అనమాట. సాంగ్ లో ఏం లేదండి, అంత డబుల్ మీనింగ్లు, ఈ బూత్ సాహిత్యం లాగా అనిపిస్తుంది. అసలు ఈ లిరిక్స్ ఎవరు రాశారని నేను చూస్తే ఈ సాంగ్ మన చంద్రబోస్ గారు రాశారు. ఐఎమ్ సారీ టు సే దిస్, చంద్రబోస్ గారి సాంగ్ అయితే అసలు బాగోలేదండి. అంటే మీరు ఇలాంటి సాహిత్యంతో రాయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే మీ సాంగ్స్ నేను చాలా విన్నాను, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ ఫ్యూచర్ లో ఇలాంటి సాంగ్స్ మీరు రాయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను. ఇంక ఈ సాంగ్ ఎలా ఉందో చూసుకుంటే ఇది ఒక బొకడలో సాంగ్ అండి, ఎందుకంటే ఆ లిరిక్స్ చూస్తుంటే దించు దించు దెబ్బలు పడతాయి. అసలు మీరు ఈ సాంగ్ కరెక్ట్ గా ఉంటే ఒక దగ్గర మీకు ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ చూస్తే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్ లో తీసావంటే దెబ్బలు పడతాయి. ఏంటండి అసలు ఏంటండి ఇది? టూ వర్స్ట్ అండి. ఇక ఈ సాంగ్ కంపోజ్ చేసిన మహానుభావుడు ఎవరు కాదు, మన గణేష్ ఆచార్య అనమాట. సో ఈ గణేష్ ఆచార్య అంటే ఇంకెవరు కాదు, మన బాలీవుడ్ నుండి తీసుకొచ్చిన కొరియోగ్రాఫర్ అనమాట. సో ఈ మనిషి అయితే చూడడానికి కొంచెం గట్టిగానే కనబడతాడు. ఏంటో అండి నాకు అర్థం అవట్లేదు, ఇప్పుడు బాలీవుడ్ నుండి గణేష్ ఆచార్యని తీసుకొచ్చి స్టెప్స్ కంపోజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? మన తెలుగులోనే మంచి మంచి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు వాడుకోవచ్చు కదా. సో ఇదే కొరియోగ్రాఫర్ ఇంతకు ముందు మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అనే మూవీలో మచ్చ సాంగ్ కూడా స్టెప్స్ కంపోజ్ చేశాడు. సో రామ్ చరణ్ గారు వేసిన స్టెప్స్ అంత ట్రోలింగ్ గురయ్యాయో మనందరికీ తెలుసు. సో అల్లు అర్జున్ గారిని ఇప్పుడు ఈ కిస్సు కిస్సు ఏదో బొక్కలో సాంగ్, ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గారి డాన్స్ చూసాక నాకైతే అల్లు అర్జున్ గారు కూడా ట్రోలింగ్ కి గురవడం ఖాయమని అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు డాన్స్ చేసినట్టు అనిపించలేదు, ఏదో గణేష్ ఆచార్య గారు వచ్చి డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అల్లు అర్జున్ గారిని చూస్తే. డిసప్పాయింటెడ్ అండి. నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకుంటే పుష్ప 2 ఖచ్చితంగా డిసప్పాయింటెడ్ ఫిల్మ్ అవుద్దండి, ఎందుకంటే ఇది క్లియర్ టెంప్లెట్ ఫిల్మ్ అండి. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, 10 పంచు డైలాగులు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ అండి ఇది. ఇంకా అర్థమైపోయింది ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు. ఈ సాంగ్ చూసాకైతే ఇంకా కన్ఫర్మ్ ఇంకా అస్సామే సినిమా ఇదే. ఇంకేం మాట్లాడుతుంది ఈ సాంగ్ గురించి? నాకైతే నచ్చలేదండి. అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉండే రొటీన్ రొట్ట ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది. ఇదండి పుష్ప 2 ఈ కిస్సు అనే సాంగ్ సంబంధించిన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.